హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం ఇంగ్లీష్ నాన్ టైల్ 10th క్లాస్లో 4th లెసన్ అయిన ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్ని చూద్దామా. ఇదేంటంటే ఒక ట్రస్ట్ మీద క్వశ్చన్, అంటే మీన్స్ నమ్మకం అనేది ఎలా గెలుచుకున్నారా లేదంటే నమ్మకం అనేది పోయిందా అని. ఓకేనా. ఇట్ ఈస్ సెడ్ దట్ యు మస్ట్ సెట్ ఎ థీఫ్ టు క్యాచ్ ఎ థీఫ్, బట్ ఇట్ ఈస్ ఆల్సో సెడ్ దట్ దేర్ ఈజ్ ఎ హానర్ అమాంగ్ థీఫ్స్. విచ్ సేయింగ్ డస్ ది స్టోరీ ఇలిస్ట్రేట్? మీన్స్ ఏంటంటే ఇక్కడ ఒక థీఫ్ని క్యాచ్ చేయడానికి ఇంకో థీఫ్ వల్ల సాధ్యమవుతుంది, లేదా థీఫ్స్ మధ్యన నమ్మకం అనేది ఉంటుంది. ఈ రెండిట్లో ఏ స్టేట్మెంట్ని ఇలిస్ట్రేట్ చేస్తుంది ఈ స్టోరీ, ఏ స్టేట్మెంట్ని సపోర్ట్ చేస్తుంది, ఏ స్టేట్మెంట్ ఇక్కడ ప్రూఫ్ అవుతుంది అనేది మనం ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. ఓకే. ఎవ్రీవన్ థాట్ దట్ ద హోరేస్ డాన్బే వాజ్ ఏ గుడ్ హానెస్ట్ సిటిజన్. అందరూ ఏమనుకుంటారంటే హోరేస్ డాన్బే అనే ఒక క్యారెక్టర్ ఈ స్టోరీలో మంచివాడు ఇంకా నమ్మకస్తుడు అని. హీ వాజ్ అబౌట్ 50 years old and unmarried, and he lived with a housekeeper who worried over his health. నిజానికి ఇతను 50 years old, అంత తక్కువ ఏజ్ ఏం కాదు, ఇంకా అప్పటికి మ్యారేజ్ అవ్వలేదన్నమాట. ఇంకా దీంతో పాటు ఒక హౌస్ కీపర్తో కలిపి ఉంటున్నారు. ఆ హౌస్ కీపర్ అనే అతను తిన హెల్త్ గురించి చాలా వర్రీ అవుతుంటాడు, ఎందుకంటే దీనికి తక్కువ ఏజ్ ఏం కాదు కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ యూజువల్లీ వెరీ వెల్ అండ్ హ్యాపీ ఎక్సెప్ట్ ఫర్ అటాక్స్ ఆఫ్ హే ఫీవర్ ఇన్ సమ్మర్. మీన్స్ నిజానికి ఏంటంటే ఇతను చాలా హెల్తీగా ఉంటాడు, కానీ ఓన్లీ సమ్మర్లో వచ్చే హే ఫీవర్ మీన్స్ అదొక రకమైన ఇరిటేషన్ అనమాట, నోస్కి వస్తుంది. సో అప్పుడు తప్ప మిగతా అప్పుడంతా వెరీ ఎనర్జెటిక్గా అండ్ హెల్తీగానే ఉంటాడు. హీ మేడ్ లాక్స్ అండ్ హీ వాజ్ సక్సెస్ఫుల్ ఇనఫ్ అట్ హిస్ బిజినెస్ టు హ్యావ్ 2 helpers. మీన్స్ తన ప్రొఫెషన్ ఏంటంటే లాక్స్ తయారు చేస్తూ ఉంటాడంట. ఇంకా ఈ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడు 2 helpersతో పాటు. ఎస్, హోరేస్ డాన్బే వాజ్ గుడ్ అండ్ రెస్పెక్టబుల్ బట్ నాట్ కంప్లీట్లీ హానెస్ట్. హోరేస్ డాన్బే అతను చాలా మంచివాడు అండ్ అంటే గౌరవించబడుతున్నాడు, కానీ నాట్ కంప్లీట్లీ హానెస్ట్, మరీ అంత నమ్మకస్తుడైతే కాదు. 15 years ago, Horace had served his first and only sentence in a prison library. జైల్లో ఏంటంటే దీనికి బుక్స్ చదవడం అంటే ఇంట్రెస్ట్ అంట. సో అప్పుడు చదవడం అనేది స్టార్ట్ అయ్యిందంట జైల్లో, లైబ్రరీలో. సో చాలా ఎక్స్పెన్సివ్ అండ్ రేర్ బుక్స్ తనకి చాలా ఇష్టం. సో హీ రాబ్డ్ ఏ సేఫ్ ఎవ్రీ ఇయర్. సో బుక్స్ ఉన్న ర్యాక్స్ యొక్క లాక్స్ అలాంటివన్నీ కూడాను రాబ్ చేస్తాడు. సో అలాంటివన్నీ దొంగలించడం అనేది తనకి హాబీ. ఈచ్ ఇయర్ హీ ప్లాన్డ్ కేర్ఫుల్లీ జస్ట్ వాట్ హీ వుడ్ డూ. స్టోల్ ఇనఫ్ టు లాస్ట్ ఫర్ 12 months and secretly bought the books he loved through an agent. ఓకే. మీన్స్ తను ఏంటంటే 12 monthsకి సరిపడా మనీని ఏదైతే ఉంటుందో ఆ మనీని ఒకేసారి దొంగలించి ఇంకా మనీ ద్వారా బుక్స్ని కొంటాడంట. హీ లవ్డ్ త్రూ ఎన్ ఏజెంట్ అంట. ఓకే. Now, walking in the bright July sunshine, he felt sure that this year's robbery was going to be as successful as all the others. ఓకే. జూలైలో తిరుగుతూ ఉంటే తనకి ఏమనుకున్నాడంటే ఈ ఇయర్ మొత్తం చేయాల్సిన రాబరీ మొత్తం చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఎప్పుడైతే మిగతా ఇయర్స్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కూడా అంతే సక్సెస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాడు. 2 weeks he had been studying the house at Shotover Grange, looking at its rooms, its electric wiring, its paths and its garden. 2 వారాలుగా తను ఒక ఇంటి మీద కన్నేసాడు అంటారు కదా. సో ఏదైనా దొంగతనం చేస్తే మీన్స్ ఆ దొంగ ఎన్ని రోజులైంది ఇంటి మీద కన్నేసారు, అసలు అలాంటి డైలాగ్స్ అనేవి మనం వింటూ ఉంటాం కదా మన డైలీ లైఫ్స్లో. సో అలా అన్నమాట ఒక ఇంటిని స్టడీ చేస్తూ ఉన్నాడంట ఒక షాటోవర్ గ్రేంజ్ అనే ప్లేస్లో. సో అక్కడ రూమ్స్ని ఎలక్ట్రిక్ వైరింగ్ ఎలా చేశారో, సో ఎలా లోపలికి వెళ్ళాలో అలా అన్ని రకాలుగా కూడా మంచిగా స్టడీ చేశాడంట. దిస్ ఆఫ్టర్నూన్ ద 2 servants who remained in the Grange while the family was in the London had gone to the movies. ఆ రోజు మధ్యాహ్నం ఏమైందంటే
ఈ ఇంట్లో ఉండే ఇద్దరు సర్వెంట్లు ఉన్నారంట ఆ గ్రాంజ్లో. మీన్స్ ఆ ఫ్యామిలీ మొత్తం లండన్లో ఉంటారు, వీళ్ళు మాత్రం ఇంట్లో ఉంటారు. బట్ ఆ రోజు మూవీస్కి వెళ్ళారంట. సో హొరేస్ అది చూసారంట. హొరేస్ saw them go and he felt happy in spite of a little tickle of hay fever in his nose. ఓకే, హొరేస్ అక్కడికి వెళ్ళాలనుకున్నారు. సో తనకి కొంచెం హే ఫీవర్ ఉన్నప్పటికీ కూడా తను వెళ్ళాలని అనుకున్నారంట. హీ కేమ్ అవుట్ ఫ్రమ్ బిహైండ్ ది గార్డెన్ వాల్, హిస్ టూల్స్ కేర్ఫుల్లీ ప్యాక్డ్ ఇన్ ఏ బ్యాగ్ ఆన్ హిస్ బ్యాక్. మీన్స్ గార్డెన్ వాల్ నుంచి వచ్చి ఆ టూల్స్ అన్నీ కూడాను ఏవైతే రొబరీ చేయడానికి యూజ్ అవుతాయో సో అవన్నీ బ్యాగ్లో ప్యాక్ చేసి తన బ్యాక్ ప్యాక్లో పెట్టుకొని వచ్చాడంట. దేర్ వర్ అబౌట్ 15,000 pounds worth of jewelers in the grain safe. If he told them one by one, he expected to get at least 5,000, enough to make him happy for another year. ఏంటంటే జ్యువెల్స్ కూడా ఉన్నాయంట. ఎన్ని 15,000 pounds అంటే ఇది లండన్ యూరోపియన్ కరెన్సీలో 15,000 pounds విలువ చేసే జ్యువెల్స్ వాళ్ళు సేఫ్లో దాచుకున్నారు. సో అవన్నీ కూడా 1 by 1 అమ్మితే కనుక హొరేస్కి ఎంత వస్తుంది అంటే అట్లీస్ట్ 5,000 రూపీస్ వస్తుంది. సో వాటితో తను ఒక ఇయర్ మొత్తం తనకి హ్యాపీగా ఉండొచ్చంట. దేర్ వర్ 3 very interesting books coming up for sale in the autumn. మీన్స్ తనకి నచ్చే 3 interesting books సేల్కి వస్తాయి ఆటమ్ సీజన్లో. సో అవి కొనుక్కోవచ్చు. నా హీ వుడ్ గెట్ ద మనీ హీ వాంటెడ్ టు బై దెమ్. ఇప్పుడు తనకి అవి కొనడానికి మనీ అనేది వచ్చింది. హీ హ్యాడ్ సీన్ ద హౌస్ కీపర్ హ్యాంగ్ ద కీ టు ది కిచెన్ డోర్ ఆన్ ఏ హుక్ అవుట్ సైడ్. మీన్స్ హౌస్ కీపర్ ఎవరైతే ఉన్నారో అతను ఆ సేఫ్ యొక్క కీని కిచెన్ డోర్కి హ్యాంగ్ చేసినట్టు తను గమనించారు హొరేస్. సో ఆ హుక్ అనేది అవుట్ సైడ్ ఉందంట. సో హీ పుట్ ఆన్ ఏ పెయిర్ ఆఫ్ గ్లోవ్స్, టుక్ ద కీ అండ్ ఓపెన్డ్ ది డోర్. ఇప్పుడు కీస్ అనేది ఓపెన్ చేసి హీ వాజ్ ఆల్వేస్ కేర్ఫుల్ నాట్ టు లీవ్ ఎనీ ఫింగర్ ప్రింట్స్. మీన్స్ ఇక్కడ ఏంటంటే గ్లౌస్ వేసుకొని మరి ఆ కీని తీసుకున్నారు. సో దాని ద్వారా తన ఫింగర్ ప్రింట్స్ ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా ఉంటాడు, సో దొరకకుండా అనమాట. ఏ స్మాల్ డాగ్ వాజ్ లయింగ్ ఇన్ ద కిచెన్. ఇట్ స్టిర్డ్, మేడ్ ఏ నాయిస్ అండ్ మూవ్డ్ ఇట్స్ టెయిల్ ఇన్ ఏ ఫ్రెండ్లీ వే. మీన్స్ కిచెన్లో అంట ఒక స్మాల్ డాగ్ తిరుగుతూ ఉందంట. సో అది చిన్న నాయిస్ని చేసింది, ఇంకా టెయిల్ని కూడా కొంచెం ఫ్రెండ్లీ వేలో ఊపుతూ ఉంది. ఆల్ రైట్ షెర్రీ, Horace said as he passed. All you had to do to keep dogs quiet was to call them by their right names and show them love. మీన్స్ ఇక్కడ షెర్రీ అని చెప్పి పిలిచి మరి హొరేస్ అలా అనుకొని వెళ్ళిపోతున్నాడు. మీన్స్ ఇక్కడ షెర్రీ అని తనకు ఒక నేమ్, ఆ డాగ్ యొక్క నేమ్ తెలిసినట్టు బిహేవ్ చేయాలన్నమాట. సో డాగ్స్కి మంచిగా వాళ్ళ నేమ్స్తో కనుక పిలిచి మంచిగా ప్రేమను చూపిస్తే అవి ఏం చేయవంట. The safe was in the drawing room and behind a rather poor painting. Horace wondered for a moment whether he should collect pictures instead of books. But they took up too much room. In a small house, books were better. ఆ సేఫ్ అంట డ్రాయింగ్ రూమ్లో ఉందంట. అది రేదర్ పూర్ పెయింటింగ్, మీన్స్ ఒక పెయింటింగ్ వెనక కనుక ఆ సేఫ్ అనేది ఉందంట. హొరేస్ వండర్డ్ ఫర్ ఏ మూమెంట్. హొరేస్ ఒక్క నిమిషం పాటు చాలా వండర్ అయ్యారు. ఎందుకనంటే ఈ పిక్చర్స్ని కలెక్ట్ చేయాలా బుక్స్ కన్నా అని చెప్పి కొంచెం అలా ఆలోచిస్తున్నాడు. కానీ ఈ పిక్చర్స్ అన్ని దాయడానికి చాలా రూమ్ కావాలి. సో ఈ చిన్న హౌస్లో బుక్సే బెటర్ అని చెప్పి అనుకుంటున్నాడు. There was a great bowl of flowers on the table and Horace felt his nose tickle. ఇక్కడ టేబుల్ మీద అంట చాలా ఎక్కువ బౌల్తో ఫ్లవర్స్ ఉన్నాయంట.
సో హొరేస్ ఏమనుకున్నాడనంటే ఇప్పుడు నా నోస్ పనిచేస్తుందేమో అని అనుకుంటున్నాడు. హీ గేవ్ ఏ లిటిల్ స్నీజ్ అండ్ దెన్ పుట్ డౌన్ హిస్ బ్యాగ్. ఇప్పుడు తను స్మెల్ చూడడం అనేది చేశాడంట. సో అప్పుడు ఆ బ్యాగ్ కింద పెట్టి హీ కేర్ఫుల్లీ అరేంజ్డ్ హిస్ టూల్స్ అన్నీ ఇక్కడికి అరేంజ్ చేసి హీ హ్యాడ్ 4 hours బిఫోర్ ద సర్వెంట్స్ రిటర్న్ అవ్వడానికి 4 hours ఉంది కనుక తను చాలా క్విక్గా అరేంజ్మెంట్స్ అనేవి చేసుకుంటున్నాడు. ద సేఫ్ వాజ్ నాట్ గోయింగ్ టు బి హార్డ్ టు ఓపెన్. ఈ సేఫ్ అంత హార్డ్ ఏం కాదు ఓపెన్ అవ్వడం అనమాట. కాబట్టి ఏమైందో చూడండి. ఆఫ్టర్ ఆల్ హీ హ్యాడ్ లివ్డ్ విత్ లాక్స్ అండ్ సేఫ్స్ ఆల్ హిజ్ లైఫ్. నిజానికి ఏంటంటే తనకి లాక్స్ చేయడము సేఫ్స్ చేయడం ఇవన్నీ కూడా తనకి అలవాటే కదా తన లైఫ్ అంతా కూడా. ద బగ్లర్ అలారం వాజ్ పూర్లీ బిల్ట్. హీ వెంట్ ఇన్ టు ద హాల్ టు కట్ ఇట్స్ వైర్. ఒక అలారం అనేది ఉంటుంది కదా, హాల్లోనే దాని వైర్ ఉందంట, అది కట్ చేయడానికి అనేది ఈ హొరేస్ వెళ్ళాడంట. హీ కేమ్ బ్యాక్ అండ్ స్నీజ్డ్ లవ్లీ యాజ్ ద స్మెల్ ఆఫ్ ఫ్లవర్స్ కేమ్ టు హిమ్ అగైన్. మళ్ళా బ్యాక్ వచ్చి స్నీచ్ చేస్తే తనకి ఏమైందంటే గట్టిగా స్నీచ్ చేశాడు. అప్పుడు తనకి ఫ్లవర్ స్మెల్ మళ్ళీ వస్తుందంట. సో హౌ ఫూలిష్ పీపుల్ ఆర్ వెన్ దే ఓన్ వాల్యుబుల్ థింగ్స్, హొరేస్ థాట్. ఇలా ఎలా ఉంటారు అసలు వాల్యుబుల్ థింగ్స్ కోసం ఎంత అజాగ్రత్తగా ఎలా ఉంటారని చెప్పి అనుకుంటున్నాడు. ఏ మ్యాగజైన్ ఆర్టికల్ హ్యాడ్ డిస్క్రైబ్డ్ దిస్ హౌస్ గివింగ్ ఏ ప్లాన్ ఆఫ్ ఆల్ రూమ్స్ అండ్ పిక్చర్ ఆఫ్ దిస్ రూమ్. ద రైటర్ హ్యాడ్ ఈవెన్ మెన్షన్ దట్ ద పెయింటింగ్ హ్యాడ్ ఏ సైఫ్. ఇక్కడ ఏంటంటే ఆ పెయింటింగ్ వెనక ఆ సేఫ్ ఉందని చెప్పి ఇవన్నీ కూడా ఒక మ్యాగజైన్ ఆర్టికల్లో అంట ఈ హౌస్ ప్లాన్ అంతా కూడా ఉందంట. సో దాని ద్వారా ఇతనికి అన్నీ తెలుస్తున్నాయి హొరేస్కి. బట్ హొరేస్ ఫౌండ్ దట్ ద ఫ్లవర్స్ ఫర్ హిండరింగ్ హిమ్ ఇన్ హిస్ వర్క్. హీ బరీడ్ హిస్ ఫేస్ ఇన్ హిస్ హ్యాండ్ కర్చీఫ్. మీన్స్ ఇక్కడ హొరేస్ ఈ ఫ్లవర్స్ అనేవి ఇతనికి తన పని తను చేసుకోకుండా తప్పుదారి పట్టిస్తున్నాయేమో అని చెప్పి అనుకొని ఇంకా తన ఫేస్ని అనమాట హ్యాండ్ కర్చీఫ్లో కప్పేసుకున్నాడంట. దెన్ హీ హ్యాడ్ ఏ వాయిస్ సేఫ్ ఫ్రమ్ ది డోర్వే, వాట్ ఈజ్ ఇట్, ఏ కోల్డ్ ఆర్ హే ఫీవర్. ఇప్పుడు తనకి డోర్ వైపు నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఏంటిది, కర్చీఫ్ తను కవర్ చేసుకున్నాడు కదా, అక్కడ నుంచి వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కోల్డా లేదంటే హే ఫీవరా అని చెప్పి అడుగుతున్నారు. సో ఎవరా వాయిస్, ఎవరు వచ్చారు అని చెప్పి చూద్దాం. బిఫోర్ హీ కుడ్ థింక్ హొరేస్ సెడ్ హే ఫీవర్ అండ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ స్నీజింగ్ అగైన్. సో అప్పుడు హొరేస్ ఏం చెప్పాడంటే హే ఫీవరే అని చెప్పి చెప్తున్నాడు. అండ్ the voice went on, you can cure it with a special treatment, you know, if you find out just what plant gives you the disease. ఇంకా అలా మళ్ళీ వాయిస్ వినిపిస్తుంది. ఏమని చెప్పి, దీనికి ఒక క్యూర్ ఉంది, స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది, నీకు తెలుసా ఏంటంటే ఏ మొక్క వల్ల నీకు ఈ డిసీజ్ వస్తుందో అని చెప్పి నువ్వు కనిపెట్టాలి ఫస్ట్ అని చెప్పి చెప్తున్నారు. ఐ థింక్ యూ వుడ్ బెటర్ సీ ఏ డాక్టర్ ఇఫ్ యూ ఆర్ సీరియస్ అబౌట్ యువర్ వర్క్. ఐ హెర్డ్ యూ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది హౌస్ జస్ట్ నౌ. నీకు కనుక నీ వర్క్ గురించి అయితే సీరియస్నెస్ ఉంటే నువ్వు డాక్టర్ని కలువు అని చెప్పి చెప్తున్నది ఆ వాయిస్. ఎవరిదో ఆ వాయిస్ మీరు ఇప్పుడు చూడాలి ట్విస్ట్. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే నిన్ను నేను హౌస్ పైనుంచి చూస్తున్నాను, ఇప్పుడే చూశాను అని చెప్పి చెప్తున్నారు. చూడండి, హూ ఈజ్ స్పీకింగ్ టు హొరేస్ డాన్బే, who is the real culprit in the story. It was a quite kindly voice but one with a firmness in it. ఓకే, ఇది చాలా సూదింగ్ అండ్ కైండ్లీ వాయిస్, దయగలిగిన వాయిస్ అనమాట. చాలా కామ్గా ఉందన్నమాట ఈ వాయిస్. ఏ ఉమెన్ వాజ్ స్టాండింగ్ ఇన్ ద డోర్వే అండ్ షెర్రీ వాజ్ రబ్బింగ్ ఎగ్నెస్ట్ హెర్. She was young, quite pretty and was dressed in red. She walked to fireplace and straightened the ornaments there. ఇక్కడ ఏమైందనంటే అది ఆ డోర్ దగ్గర ఉన్నది ఎవరో కాదు, ఒక ఉమెన్ అంట. ఆ ఉమెన్ని చూడగానే ఇంకా తన దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా అలా ప్రేమగా ఉంది. సో ఆ ఉమెన్ అంట యంగ్గా ఉందంట, ఇంకా ప్రెట్టీగా ఉందంట, ఇంకా రెడ్ కలర్ డ్రెస్ వేసుకుందంట. సో ఆ ఉమెన్ వచ్చి స్ట్రైట్గా ఆర్నమెంట్స్ ఉండే దగ్గరికి వెళ్ళిందంట, ఫైర్ ప్లేస్ దగ్గరికి, ఇంకా ఆర్నమెంట్స్ ఉండే దగ్గరికి వెళ్ళిందంట. సో డౌన్ షెర్రీ షీ సెడ్, మీన్స్ షెర్రీ కూర్చో అని చెప్పి చెప్తుంది. ఎనీవన్ వుడ్ థింక్ ఐ వుడ్ బీన్ అవే ఫర్ ఏ మంత్. షీ స్మైల్డ్ ఎట్ హొరేస్ అండ్ వెంట్ ఆన్.
ఎవరైనా అనుకుంటారా నేను ఒక మంత్ వరకు వెళ్ళిపోతానని చెప్పి అని హోరేస్ వైపు చూసి ఒక నవ్వు నవ్విందంట. హౌఎవర్ ఐ కేమ్ బ్యాక్ జస్ట్ ఇన్ టైమ్ తో ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ టు మీట్ ఏ బర్గ్లర్. ఏదేమైనప్పటికీ నేను ఇన్ టైంలో వచ్చాను, ఇంకా బర్గ్లర్ని మీట్ అవుతానని అయితే నేను అనుకోలేదు అని చెప్తుంది. బట్ తనే నిజమైన కల్ప్రిట్. చూసారా? హొరేస్ హ్యాడ్ సమ్ హోప్ బికాస్ షీ సీమ్ టు బీ అమ్యూజ్డ్ ఎట్ మీటింగ్ హిమ్. కానీ ఇక్కడ ఏమైందంటే తన మాటలు చూస్తే కొంచెం వేరేలా ఉన్నాయి, కానీ తన బిహేవియర్ ఇంకా తన ఎక్స్ప్రెషన్స్ సమ్ హోప్ని క్రియేట్ చేశాయంట హొరేస్కి. సో తనని మీట్ అవ్వడం అనేది తనకి ఇష్టం ఉందని చెప్పి హొరేస్ థింక్ చేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాడంట. ఎక్కడో చిన్న హోప్ ఉంది తనకి. హీ మైట్ అవాయిడ్ ట్రబుల్ ఇఫ్ హీ ట్రీటెడ్ హెర్ ద రైట్ వే. తను ఏమనుకుంటున్నాడనంటే నాకు కొంచెం ట్రబుల్ తప్పుతుంది, ఎలా అంటే తన్ని మంచిగా ట్రీట్ చేసినట్లయితే. హీ రిప్లైడ్, ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ టు మీట్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ. నేను కూడా అనుకోలేదు ఒక ఫ్యామిలీ మెంబర్ని మీట్ అవుతానని చెప్పి అని అనుకుంటున్నాడు. షీ నాడెడ్, ఐ సీ వాట్ ఎన్ ఇన్కన్వీనియన్స్ ఇట్ ఈస్ ఫర్ యూ టు మీట్ మీ. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? తనేమన్నదనంటే, ఏమైనా నీకు ఇన్కన్వీనియన్స్గా ఉందా నాకు కలవడము? నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి ఆమె అడిగిందనమాట రిటర్న్. హొరేస్ సెడ్, మై ఫస్ట్ థాట్ వాజ్ టు రన్. నా ఫస్ట్ థాట్ ఏంటంటే నేను పరిగెట్టుదాం అనుకుంటున్నానని చెప్పి అంటున్నాడు. అఫ్ కోర్స్ యూ కుడ్ డూ దట్, బట్ ఐ వుడ్ టెలిఫోన్ ద పోలీస్ అండ్ టెల్ దెమ్ ఆల్ అబౌట్ యూ. దే వుడ్ గెట్ యూ అట్ వన్స్. అఫ్ కోర్స్ నువ్వు అది చెయ్యొచ్చు, కానీ నేను ఫస్ట్ అంతకంటే ముందు నేను పోలీసుని ఫోన్ చేస్తాను, నీకు ఇంకా నీ గురించి మొత్తం చెప్తాను అని చెప్పి చెప్తున్నది. ఒకేసారి నీకు క్యాచ్ చేస్తారు వాళ్ళు అని చెప్తుంది. హొరేస్ సెడ్, ఐ వుడ్ అఫ్ కోర్స్ కట్ ది టెలిఫోన్ వైర్స్ ఫస్ట్ అండ్ దెన్ he hesitated, a smile on his face. I would make sure that you could do nothing for some time. Few hours would be enough. అప్పుడు హొరేస్ ఏం చెప్తున్నాడు, నేను టెలిఫోన్ వాయిస్ని కట్ చేసేస్తాను అని చెప్పి తిని హిస్టేట్ అయ్యి ఇంకా తన ఫేస్లో ఒక స్మైల్ని వచ్చిందనమాట. ఇంకప్పుడు ఏం చెప్తున్నాడు, ఇంకప్పటి నుంచి నువ్వు సమ్ టైం వరకు నువ్వేం చేయలేవని చెప్తున్నాడు. కొన్ని గంటలు నాకు చాలని చెప్తున్నాడు. షీ లుక్డ్ ఎట్ హిమ్ సీరియస్లీ, యూ వుడ్ హర్ట్ మీ. అక్కడ ఏమైందంటే తను అతని వైపు సీరియస్గా చూసి, నన్ను బాధ పెడుతున్నావా, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని చెప్పి అడుగుతుంది. హొరేస్ పాస్డ్ అండ్ దెన్ షెడ్, ఐ థింక్ ఐ వాజ్ ట్రైంగ్ టు ఫ్రైటన్ యూ వెన్ ఐ సెడ్ దట్. ఒక్కసారిగా ఆగి, ఎస్ అవును, నేను అది చెప్పినప్పుడు నేను నిన్ను భయపెట్టాలని అనుకున్నాను. యూ డిడెంట్ ఫ్రైటన్ మీ, కానీ నువ్వు నాకు భయపడలేకపోయావు అని తను రిప్లై ఇచ్చింది. ఓకే. హొరేస్ సజెస్టెడ్, ఇట్ వుడ్ బి నైస్ ఇఫ్ యూ వుడ్ ఫర్గట్ యూ ఎవర్ సా మీ, లెట్ మీ గో. అప్పుడు హొరేస్ ఏం చెప్తున్నాడంటే, నువ్వు నన్ను చూసినట్టే మర్చిపోయి జస్ట్ నా పని నన్ను చేసుకోనివ్వు, నన్ను వెళ్ళనివ్వు అని చెప్పి సజెషన్ లాగా ఇస్తున్నాడు అనమాట హొరేస్. వాయిస్ వాజ్ సడన్లీ షార్ప్. వై షుడ్ ఐ? యు ఆర్ గోయింగ్ టు రాబ్ మీ? ఇఫ్ ఐ లెట్ యూ గో you will only rob someone else. Society must be protected from men like you. అప్పుడు సడన్గా వాయిస్ రైజ్ అయ్యింది. ఎందుకు నేను అలా చేయాలి? నువ్వు నా దగ్గర దొంగతనం చేయాలనుకుంటున్నావా? నేను నిన్ను కనుక వదిలేస్తే నువ్వు ఇంకెవరి దగ్గరైనా రాబ్ చేస్తావు. సో ఈ సొసైటీ అనేది నీలాంటి మనుషుల నుంచి ప్రొటెక్ట్ చేయబడాలి అని చెప్పి ఆమె చెప్తుంది. Horace smiled. I am not a man who threatens society. I steal only from those who have a lot of money. I steal for a very good reason and I hate the thought of prison. అప్పుడు హొరేస్ ఒక్కసారిగా నవ్వి ఏం చెప్తున్నాడనంటే, నేను అలాంటి మనిషిని కాదు, ఎవరైతే సొసైటీకి అన్యాయం చేయాలనుకుంటున్నారో అలాంటి మనిషిని అయితే కాదు. నేను ఎవరి దగ్గర అయితే ఎక్కువ మనీ ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచే దొంగతనం చేస్తాను. ఇంకా అది కూడా ఒక మంచి రీజన్ గురించే. ఇంకా నాకు ప్రిజన్ అనే థాటే అస్సలు నేను ద్వేషిస్తాను, నాకు అస్సలు నచ్చదు అని చెప్తున్నాడు. షీ లాఫ్డ్ అండ్ హీ బెగ్డ్, థింకింగ్ దట్ హీ హ్యాడ్ పార్షియడ్ హెర్ లుక్. ఐ హ్యావ్ నో రైట్ టు ఆస్క్ యూ ఫర్ ఎనీథింగ్, బట్ ఐ am desperate. Let me go and I promise never to do
దిస్ కైండ్ ఆఫ్ థింగ్ అగైన్, ఐ రియల్లీ మీన్ ఇట్. ఇప్పుడు నవ్విందంట. నవ్వి అప్పుడు తిను అడగాల్సిన విధంగా అడుగుతున్నాడు. ఇంకా అలాగ ఫోర్స్ చేస్తున్నాడు ఆమెని. ఆమెకి నచ్చకపోయినా ఇతను ఫోర్స్గా అడుగుతున్నాడు. నా పని నాకు చేసుకోనివ్వు, నేను ఇలాగ అడగడానికి నాకు అసలు రైటే లేదు, కానీ నేను అలా నీకు అంటే మంచిగా అడుగుతున్నాను, ప్రాధేయపడుతున్నాను, నా పని నాకు చేసుకోనివ్వు, నేను ఇలాంటి థింగ్స్ ఇంకా ఎప్పుడు చెయ్యను, నేను ప్రామిస్ చేస్తున్నాను అని చెప్తున్నాడు. షీ వాజ్ సైలెంట్, వాచింగ్ హిమ్ క్లోజ్లీ. దెన్ షీ సెడ్, యు ఆర్ రియల్లీ అఫ్రేడ్ ఆఫ్ గోయింగ్ టు ప్రిజన్ ఆర్ంట్ యూ? ఇంకా ఆమె అప్పుడు సైలెంట్ అయ్యి ఏమన్నది, నిజంగా నీకు ప్రిజన్ అంటే భయమా, ఈజ్ ఇట్, నిజమా అని అడుగుతుంది. షీ కేమ్ ఓవర్ టు హిమ్ షేకింగ్ హెర్ హెడ్, ఐ హ్యావ్ ఆల్వేస్ లైక్డ్ ద రాంగ్ కైండ్ ఆఫ్ పీపుల్. అప్పుడు ఆమె దారికి వచ్చి ఏం చెప్తుంది, తన దగ్గరికి వచ్చి తన హెడ్ని షేక్ చేస్తూ, అవును నాకు ఇలాంటి రాంగ్ కైండ్ ఆఫ్ పీపుల్ అంటే ఇష్టం అని చెప్తుంది. సో మీకు ఈ పాటికి అర్థం అవ్వాలి కదా, తినే నిజమైన కల్ప్రిట్, తినే తన ఇంట్లో దొంగతనం చేస్తుంది. ఓకే, షీ పిక్డ్ అప్ ఏ సిల్వర్ బాక్స్ ఫ్రమ్ ద టేబుల్ అండ్ టుక్ ఏ సిగరెట్ ఫ్రమ్ ఇట్. హోరేస్, ఈగర్ టు ప్లీజ్ హెర్ అండ్ షీ సీయింగ్ దట్ షీ మైట్ హెల్ప్ హిమ్, టుక్ ఆఫ్ హిస్ గ్లోవ్స్ అండ్ గేవ్ హెర్ హిస్ సిగరెట్ లైటర్. ఇక్కడ ఏమైందంటే ఒక టేబుల్ నుంచి ఒక సిల్వర్ బాక్స్ని తీసిందంట ఆవిడ. అప్పుడు తీసి ఒక సిగరెట్ని తీసింది. సో అప్పుడు హొరేస్కి ఏమి కొంచెం ప్రశాంతం అయ్యాడు. సో హొరేస్ కొంచెం ప్లీజ్ చేయడానికి ముందుకు వచ్చి ఇప్పుడు ఇంకా తనకి హెల్ప్ చేస్తుందేమో అని చెప్పి తనకి హోప్ వచ్చింది, బాగా వచ్చింది. సో ఇప్పటి వరకు గ్లోవ్స్ వేసుకున్నాడు కదా హొరేస్, సో వాటిని రిమూవ్ చేసి ఇంకా తనకి సిగరెట్ తీసింది కదా, సో సిగరెట్ లైటర్ని తనకి ఇచ్చాడంట. యూ విల్ లెట్ మీ గో, హీ హ్యాడ్ ది లైటర్ టువార్డ్స్ హెర్. ఇంకా నాకు వెళ్ళనిస్తావా అని చెప్పి లైటర్ ఇచ్చి అడుగుతున్నాడంట. ఎస్, బట్ ఓన్లీ ఇఫ్ యూ విల్ డూ సంథింగ్ ఫర్ మీ. ఎందుకు వెళ్ళనివ్వను, నా కోసం ఏదైనా చెయ్యు అని చెప్పి అడుగుతుందంట. ఎనీథింగ్ యూ సే, నువ్వేది చెప్తే అదే చేస్తానని చెప్తున్నాడు. ఒక దొంగ ఇంకో దొంగకి తోడంట. బిఫోర్ వీ లెఫ్ట్ ఫర్ లండన్ ఐ ప్రామిస్డ్ మై హస్బెండ్ టు టేక్ మై జ్యువెల్స్ టు అవర్ బ్యాంక్, బట్ ఐ లెఫ్ట్ దెమ్ హియర్ ఇన్ ద సేఫ్. ఐ వాంట్ టు వేర్ దెమ్ టు ఏ పార్టీ టు నైట్, సో ఐ కేమ్ డౌన్ టు గెట్ దెమ్. బట్ ఓకే, మేము లండన్కి వెళ్ళే ముందు సో మా హస్బెండ్కి ఏం ప్రామిస్ చేశామంటే నా జ్యువెల్స్ని బ్యాంకులో పెట్టు అని చెప్పి ప్రామిస్ చేశాను. సో కానీ మర్చిపోయారు, సేఫ్లో పెట్టి మర్చిపోయారు. కానీ ఈరోజు నైట్ అంట వాళ్ళకు ఒక పార్టీ ఉంది. సో దాని కారణంగా తన జ్యువెలరీని వేసుకోవడానికంట వెనక్కి వచ్చింది. సో అప్పుడే తిని ఎదురుపడి ఇదంతా జరిగిందంట. బట్ అంటే ఇదంతా జరిగింది కదా, సో అలా. హొరేస్ స్మైల్, యూ హ్యావ్ ఫర్గెటన్ ది నెంబర్స్ టు ఓపెన్ ద సేఫ్, హ్యావెంట్ యూ? అప్పుడు హొరేస్ నవ్వి, ఇంకా నా హెల్ప్ ఏం అడుగుతున్నావు, ఈ సేఫ్ ఓపెన్ చేయడానికి నెంబర్స్ ఉంటాయి కదా, అవి మర్చిపోయావా, అవునా నిజమా అని చెప్పి అడుగుతున్నాడు. ఎస్ రిప్లైడ్ ద యంగ్ లేడీ. అప్పుడు ఒప్పుకొని అవును నేను మర్చిపోయానని చెప్పి అడుగుతుంది. జస్ట్ లీవ్ ఇట్ టు మీ, యూ విల్ హ్యావ్ దెమ్ విత్ ఇన్ అన్ అవర్, బట్ ఐ విల్ హ్యావ్ టు బ్రేక్ యువర్ సేఫ్. నా మీద వదిలేసే, జస్ట్ ఒక 1 అవర్లో నీకు చేసిస్తాను, అండ్ ఆల్సో ఈ సేఫ్ని నేను బ్రేక్ చేయాలి అని చెప్పి అంటున్నాడు జ్యువెలరీస్ బయటికి తేవడానికి. డోంట్ వర్రీ అబౌట్ దట్, మై హస్బెండ్ వోంట్ బి హియర్ ఫర్ ఏ మంత్ అండ్ ఐ విల్ హ్యావ్ ద సేఫ్ మెండెడ్ బై ద టైమ్. మా హస్బెండ్ 1 మంత్ పాటు ఇక్కడ ఉండరు కదా, సో సేఫ్ అనేది ఆ టైం కల్లా మళ్ళీ రిపేర్ అయితే చాలు అని చెప్పి చెప్తుంది. నువ్వు దానికోసం వర్రీ ఏం అవ్వకు అని అంటుంది. అండ్ విత్ ఇన్ అన్ అవర్ హొరేస్ హ్యాడ్ ఓపెన్ ద సేఫ్, గివెన్ హ్యాడ్ ద జ్యువెల్స్ అండ్ గాన్ హ్యాపీలీ అవే. హొరేస్ చెప్పినట్టుగా 1 అవర్లో సేఫ్ని ఓపెన్ చేసి ఇంకా తన జ్యువెలరీస్ని ఇచ్చేసి హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఫర్ 2 days హీ కెప్ట్ హిజ్ ప్రామిస్ టు ద కైండ్ యంగ్ లేడీ. 2 రోజుల పాటు ఆ ప్రామిస్ చేశాడు. బట్ ఆన్ ది మార్నింగ్ ఆఫ్ ది 3rd day, however, he thought of the books he wanted and he knew he would have to look for another safe.
but he never got the chance to begin his plan. By noon, a policeman had arrested him for the jewel robbery at the Shotover Grange. అర్థమైందా? ఇలాంటి సేఫ్స్ ఇంకా ఉన్నాయేమో అని చెప్పి 2 రోజుల పాటు సైలెంట్గా ఉండి థర్డ్ డే మార్నింగ్ వెళ్దామని ఆ బుక్స్ మళ్ళీ కొందామని ఆలోచన వచ్చి వెళ్దామని చూశాడు. కానీ తనకు ఆ ఛాన్స్ దొరకలేదంటే ఈ ప్లాన్ అంతా మళ్ళీ స్టార్ట్ చేయడానికి. ఆ రోజు మధ్యాహ్నం ఏమైందంటే పోలీసు తన్ని అరెస్ట్ చేశారు. రాబరీ ఆ షాటోవర్ గ్రాంజ్ ఏదైతే హౌస్ ఉంటుందో అక్కడ జ్యువెలరీ రాబరీ చేసినందుకు గాను అరెస్ట్ చేశారు. ఎలా తను దొరికిపోయాడంటే అక్కడ గ్లౌస్ తీసాడు కదా, సో ఆ ఫింగర్ ప్రింట్స్ దొరికి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇక్కడ నిజమైన కల్ప్రిట్ ఎవరు? తను ఉంది కదా యంగ్ లేడీ, సో ఆవిడ తిన్ని పట్టించింది. ఓకే, నిజంగా రాబరీ చేసింది ఆవిడ, కానీ ఇతను దొరికిపోయాడు పోలీస్కి. His fingerprints for he opened the safe without gloves were all over the room, and no one believed him when he said that the wife of the owner of the house had asked him to open the safe for her. అర్థమైందా? ఇక్కడ సేఫ్ ఓపెన్ చేయమని చెప్పి ఆవిడ అడిగింది కదా, సో అంతకుముందే సిగరెట్ గ్లోవ్స్ తీసేసి సిగరెట్ లైటర్ ఇచ్చాడు కదా, సో అక్కడ నుంచి గ్లోవ్స్ మరి వేసుకోలేదంట. సో వేసుకోకపోవడం వల్ల ఇంకా అలాగే సేఫ్ ఓపెన్ చేసేసి ఇంకా జ్యువెలరీ అంతా తీసేసి ఆవిడకి ఇచ్చేసాడు. సో ఇప్పుడు ఎవరికి చెప్పినా ఏం చెప్పినా కూడా తన ఓనర్ వైఫే తీయమంది అని చెప్పి ఎంత చెప్పినా కూడా తిన మాట ఎవరైతే వినలేదంట. సో ద వైఫ్ హెర్సెల్ఫ్ ఏ గ్రే హెయిడ్ షార్ప్ టంగ్డ్ ఉమెన్ ఆఫ్ ది 60s సెడ్ దట్ ద స్టోరీ వాజ్ నాన్ సెన్స్. తన వైఫ్ ఎవరైతే ఉంటారో ఓనర్ వైఫ్ తను కూడాను ఇదంతా కూడా నాన్ సెన్స్, ఇది ఒక స్టోరీ అని చెప్పి కొట్టిపారేసింది. ఇంకా ఇతన్ని హొరేస్ని బుక్ చేసేసింది. Horace is now the assistant librarian in the prison. He often thinks of the charming, clever young lady who was in the same profession as he was, who tricked him. He gets very angry when anyone talks about honor among thieves. Okay. ఇప్పుడు తను హొరేస్ ఒక ప్రెజన్లో అసిస్టెంట్ లైబ్రేరియన్, అంటే ఇంకా తన జీవితం అక్కడే ఇంకా అయిపోయింది అన్నట్టు. ఇంకా అప్పుడు తను ఆలోచిస్తున్నాడు ఏంటి అని అంటే, ఈ క్లెవర్ యంగ్ లేడీ ఎవరైతే ఉన్నారో తన గురించి ఆలోచిస్తున్నారు. అదే ప్రొఫెషన్లో ఉండి నాకు ఎంత మోసం చేసింది అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే థీఫ్స్ మధ్యన హానర్ రాదా అని చెప్పి ఎవరైనా మాట్లాడుకున్నా ఏం అడిగినా కూడా తనకి చాలా కోపం వచ్చేస్తుందంట. సో అదంటే ఈరోజు స్టోరీ. ఫ్రెండ్స్, మీకు అందరికీ ఈ స్టోరీ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? ఇలా 10th క్లాస్ స్టోరీస్, నాన్ డీటెయిల్ స్టోరీస్ అండ్ టెక్స్ట్ బుక్ స్టోరీస్ అన్నీ కూడా మనం చూద్దాం. ఓకేనా? ఇలా ఒక్కొక్కటిగా నేను చెప్తాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ అండ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ స్టోరీ, ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.